72వ మిస్ వరల్డ్ వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. హైటెక్స్ లో జరిగే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్కు స్పాన్సర్లు రాలేదనడం సరికాదని అన్నారు. 109 దేశాల నుండి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. గ్రాండ్ ఫినాలేకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని అంటున్న జయేష్ రంజన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 72వ మిస్ వరల్డ్ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉంది. సో చివరి ఘట్టానికి మిస్ వరల్డ్ వేడుకలు చేరుకున్నాయి. గ్రాండ్ ఫినాలేకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మిస్ వరల్డ్ ఫినాలేకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి, దీనికి ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతా ఉన్నారు, ఎవరెవరికి మీరు ఆహ్వానాలు పంపారు? సో ముఖ్యంగా రేపు ఫైనల్స్ ఈవెంట్ ఇది హైటెక్స్ ఆవరణలో జరుగుతుంది. సాయంత్రం 6 గంటకి ఇది మొదలవుతుంది. మొత్తం ఆ హాల్ కెపాసిటీ 3500 ఉంది. సో ఒక ప్రత్యేకత ఏముంది అంటే మేము ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ముందే ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతి పెట్టాను. అంటే సామాన్యులకి కూడా ఎవరికి ఇట్లాంటి ఆసక్తి ఉందో, ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రిజిస్టర్ చేయవచ్చు. సో మొదటి రోజు నుంచి ఓపెనింగ్ సెరమనీ నుంచి తదుపరి జరిగే ఈవెంట్స్లో కూడా ఎక్కడైనా పబ్లిక్కి అనుమతి ఉండిందో ఆ లిస్ట్ నుంచి మేము కొంతమందికి ఇన్విటేషన్స్ పంపించాము. వాళ్ళు కూడా చాలామంది వచ్చి మంచిగా ఎంజాయ్ చేశారు. రేపు ఫైనల్స్కి కూడా ఆ లిస్ట్లో 1000 మందిని ఆహ్వానిస్తున్నాము. సో 3500 సీటింగ్ కెపాసిటీ ఉన్న హాల్లో 1000 మంది ఒక కామన్ పర్సన్స్ ఉంటారు. తర్వాత మిస్ వరల్డ్లో కూడా ఒక అన్వాయితీ ఏముంది అంటే ఈ 109 మంది పార్టిసిపెంట్స్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు పిలుస్తారు. ఎందుకంటే రేపు ఎవరు మిస్ వరల్డ్ అవుతారు ముందుగా ఎవరు చెప్పలేరు కాబట్టి బట్ ఇది చాలా ఒక ముఖ్యమైన అంశం వాళ్ళ జీవితానికి ఉంటుంది. ఒక సమయంలో వాళ్ళని మిస్ వరల్డ్గా గుర్తించడం, సో ఆ ఆనందాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సమక్షంలో పంచుకోవాలి. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు పిలుస్తారు. 3.5 గంటలు అక్కడ స్పెండ్ చేశాక చాలా ఒక హ్యాపీనెస్తో ఒక మంచి కార్యక్రమంలో ఇట్లా నేరుగా ప్రేక్షకుడుగా ఉన్నాము ఆ ఒక సాటిస్ఫాక్షన్తో అందరూ వెళ్ళాలి. దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎస్ సార్, ఒకటి చెప్పండి సార్, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ఈ యొక్క ఈవెంట్ నిర్వహణపై. సో దీనికి సంబంధించి యూకే పత్రిక కూడా ది సన్ రాయడం జరిగింది, పెద్ద ఎత్తున వార్తలు కూడా రాసింది. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంది మిల్లా మ్యాగీపై? ఆరోపణలు బయటికి రాగానే నేను వివరంగా స్వయంగా దీని మీద నేనే ఎంక్వైరీ చేశాను. అండ్ నేను చేసిన ఎంక్వైరీలో ఏది కూడా ఒక చిన్న ఆధారం కూడా ఆమె చెప్పిన దాన్ని రుజువు చేస్తున్నట్టుగా రాలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఈ మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. కానీ మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ ఆమె యూకేలో ఉంటుంది. సో లండన్లో ఒక కోర్టులో ఆమె మీద ఒక కేసు కూడా వేసి ఉన్నారు. అండ్ తదుపరి ఆ కోర్ట్ హియరింగ్ ప్రకారం ఆ కోర్టు నిర్ణయం ప్రకారం తదుపరి విషయాలు ఉంటుంది. అండ్ సార్ స్పాన్సర్స్ కూడా యాజ్ గవర్నమెంట్ ఎక్స్పెక్టెడ్ కూడా రాలేదని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఎంతవరకు నిజం, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? స్పాన్సర్షిప్ రాలేదు అని చెప్పేసి చాలామంది స్పాన్సర్స్ వచ్చారు. 10 కంటే ఎక్కువ కంపెనీస్ దీన్ని స్పాన్సర్గా చేస్తూ ఉంది. సో స్పాన్సర్షిప్ కానీ నిధులు కేటాయించడంలో కానీ ఎక్కడైనా ఏం సమస్య లేదు. అంతా సజావుగా సాఫీగా ఎట్లా ఎక్స్పెక్టేషన్ ఉండింది దాంట్లో ఒక చిన్నది కూడా తగ్గించుకోకుండా అదే స్థాయిలో ఈవెంట్స్ జరుగుతూ వచ్చాయి. సార్ ఫైనల్గా చెప్పండి, రేపు ఎన్ని గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతా ఉంది? సో ఎప్పుడు ఫైనల్ విజేతను అనౌన్స్ చేయబోతా ఉన్నారు? సో దానికి సంబంధించి సో ఫైనల్స్ ఇది లైవ్ టెలికాస్ట్ ఈవెంట్ కాబట్టి ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది, టైంకి ఎండ్ అవుతుంది. దాంట్లో ఇట్లా ఏదో ఆలస్యం జరిగే స్కోప్ లేదు. ఎగ్జాక్ట్ 6 గంటకి లైవ్ టెలికాస్ట్ మొదలవుతుంది. 9 వరకు రకరకాలుగా కాంపిటీషన్స్ ఉంటాయి. అండ్ ఒక 10 నిమిషాలు రిజల్ట్ ప్రకటించడంలో జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 9:15కి కొత్త మిస్ వరల్డ్ ఎవరు అనే స్టేజ్ దగ్గర నుంచి వెల్లడించడం జరుగుతుంది. సో ఇది ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్తా ఉన్నారు. మిస్ వరల్డ్ 72 మిస్ వరల్డ్ ఫినాలేకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశాము. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లను చేసింది అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతాయని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, సెక్రటేరియట్ నుండి.